హలో హాయ్ అందరికి. ఈరోజు సౌత్ ముంబై హెరిటేజ్ టూర్ చూద్దామండి. టూర్ స్టార్టింగ్ పాయింట్ ఛత్రపతి శివాజీ మ్యూజియం పక్కన ఒక చిన్న కౌంటర్ ఉంటుందండి. యాక్చువల్గా మనం ఆఫ్లైన్లో ఈ కౌంటర్ దగ్గర మనం టికెట్స్ తీసుకోవచ్చు. టికెట్స్ తీసుకున్నాక మనకి ఏసీ డబుల్ డెక్కర్ బస్ కానీ లేకపోతే ఓపెన్ డబుల్ డెక్కర్ బస్ కానీ మనకు అలాట్ చేస్తారు. ఈ టికెట్ కౌంటర్ మ్యూజియం ఎండ్లో ఉంటుందండి. దీనికి చేరుకోవాలంటే మనం చర్చ్ గేట్ ఎంఎంటీఎస్ స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి మ్యూజియం వరకు రావాలండి. టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ ఉంటుందండి. ప్రైస్ నుంచే మనకి హెరిటేజ్ టూర్లు అనేవి స్టార్ట్ అవుతాయి. మనకు చూపించాల్సిన ఏరియా వచ్చినప్పుడు వాళ్ళు బస్ని స్లో చేస్తారండి. అంతేకాని మనం దిగి ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం అవ్వదు ఈ ట్రిప్ లో. ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి గేట్ వే ఆఫ్ ఇండియా అండి. ఇది కొలాబా అనే ఏరియాలో ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర బోటింగ్ కూడా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా నార్మల్గా గేట్ వే ఆఫ్ ఇండియా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు బోట్ రైడ్ ఎంజాయ్ చేయండి. ప్రతి టూరిస్ట్ ప్లేస్లో బస్ దిగి ఫొటోస్ తీసుకోవడానికి అవ్వదండి. ప్లేస్ వచ్చినప్పుడు డ్రైవర్ బస్ని స్లో చేస్తారు. అప్పుడే మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి. మేము పర్సనల్గా ఈ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు చూపించడానికి ఇందులో యాడ్ చేస్తున్నానండి. మాకైతే ఏసీ డబుల్ డెక్కర్ బస్ అయితే మాకు అలాట్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో కింద అయితే ఎవరూ లేరు, అందరూ పైకి వచ్చేసారండి చూడటానికి. అక్కడ నుంచి నారీమన్ సర్కిల్ ఇంకా ఎన్సిపిఏ బిల్డింగ్ ని కూడా చూపించారండి. ఈ బిల్డింగ్ రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని సందర్శనకి ఈ బిల్డింగ్ లోనే ఉంచారు. తర్వాత టూరిస్ట్ పాయింట్ మెరైన్ డ్రైవ్ అండి. దీనిని మన హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ తో పోల్చొచ్చు. ఈవినింగ్ అయిందంటే ఈ మెరైన్ డ్రైవ్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మరియు ప్రేమ పక్షులతోటి నిండిపోతుంది. సో అందరూ కలిసి ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చొని చల్లటి సముద్ర గాలిలో సేద తీరుతూ ఉంటారు. నెక్స్ట్ మనకి ముంబై స్టేడియం చూపిస్తారు ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ గిర్గాన్ చౌపటి బీచ్. దీని పక్కనే లాల్బాగ్ గార్డెన్ అనే ప్లేస్ కూడా విజిట్ చేయాల్సిన ప్లేసే ఫ్రెండ్స్. ఈ బీచ్ అయితే పబ్లిక్ హాలిడేస్లో చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది. ఈ ప్లేసెస్ని విజిట్ చేయాలి అనుకుంటే నార్మల్ డేస్లో రావడం బెటర్. ప్రతి టూరిస్ట్ స్పాట్ దగ్గర మేము పర్సనల్గా విజిట్ చేసినప్పటి వీడియోస్ మేము యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్. ఈ సౌత్ ముంబై హెరిటేజ్ టూర్ అట్ 150 మాకు అంత సాటిస్ఫైగా అనిపించలేదు. ఎందుకంటే దీనికి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ ఉండడు. ఇంకొకటి మనం దిగి ఫొటోస్ కానీ వీడియోస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అసలు ఈ హెరిటేజ్ టూర్ అంటే ఎలా ఉంటుంది, ఏమేమి చూపిస్తారు, జస్ట్ శాంపిల్గా ఒకటి విజిట్ చేద్దామని ఈ ప్లాన్ అయితే మేము చూస్ చేసుకున్నాము. తర్వాతి ప్లేస్ ముంబై కోస్టల్ రోడ్ అండర్ సీ ట్విన్ టనల్స్. ఈ ట్విన్ టనల్స్ లోపలికి బస్ అయితే వెళ్ళదండి. ఈ టనల్స్ గురించి, వీటి ఇంపార్టెన్స్ గురించి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడని వాళ్ళు చూడండి. ఈ హెరిటేజ్ టూర్ బస్ ఈ టనల్స్ పక్క నుంచి వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. వీటి తర్వాత వచ్చేటువంటి ప్లేసెస్ అన్ని ఒకదానికొకటి పక్క పక్కనే ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని మీకు ఫొటోస్ రూపంలో చూపిస్తాను ఫ్రెండ్స్. అందులో మొదటగా వచ్చేది హార్నినాన్ సర్కిల్. ఈ సర్కిల్ సినిమాస్లో మనకి ముంబై ఏరియాని చూపించేటప్పుడు చాలా సినిమాలు చూపిస్తారు. ఇవే కాకుండా ముంబై హైకోర్ట్, ముంబై యూనివర్సిటీ అండ్ ఆసియాటిక్ లైబ్రరీ, చివరిగా కాలాగోడ సర్కిల్. ఈ సర్కిల్లో మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ అనే షిప్ని కూడా మీరు చూడొచ్చు. ఈ సర్కిల్ తర్వాత మనకి మ్యూజియం వస్తుందండి. ఇదే మన సౌత్ హెరిటేజ్ ముంబై టూర్ యొక్క ఎండ్.